హైదరాబాద్లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ బరి తెగించింది. పుప్పాల్గూడలో అర్ధరాత్రి విలువైన భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసింది. సర్వే నంబర్ 300లోకి బౌన్సర్లను వెంటబెట్టుకుని వెళ్లిన అక్రమార్కులు పట్టా భూమిని కబ్జా చేశారు. జేసీబీతో ప్రహరీ గోడను ధ్వంసం చేశారు. కబ్జా చేయడమే కాదు, రాత్రికి రాత్రే రోడ్డేసేశారు అక్రమార్కులు. కబ్జాను అడ్డుకున్న భూ యజమానులపై బౌన్సర్లతో దాడి చేయించింది రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు. బాధితుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగానే బౌన్సర్లు అక్కడి నుంచి పరారయ్యారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. రాత్రికి రాత్రే భూమిని కబ్జా చేయొచ్చు, ఏకంగా గోడ కూల్చి రోడ్డు కూడా వేసేశారని చెప్తున్నారు. ఏది ఈ సంస్థ? అంటే హై వాల్యూ ఆఫ్ ల్యాండ్ ఉంటున్న కొద్దీ ఇలాంటి అక్రమాలు కబ్జాలు పెరిగిపోతున్న పరిస్థితి. బిందు, పుప్పాలగూడలోని సర్వే నంబర్ 300లో 31 గుంటలకు సంబంధించినటువంటి ల్యాండ్ వివాదము. ఇది నాగుల ఫ్యామిలీకి సంబంధించినటువంటి ల్యాండ్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఈ ల్యాండ్ లో రాత్రికి రాత్రి సైబర్ సిటీ పేరుతో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అక్కడికి వచ్చి వీళ్ళ ల్యాండ్ ను కబ్జా చేస్తుంది అనేటువంటిది బాధితుల ఆవేదన. సో రాత్రికి రాత్రి అక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడలన్నీ కూడా కూల్చేసి వాళ్ళు సపరేట్ గా ఫెన్సింగ్ వేసుకొని అక్కడ బౌన్సర్ల సహాయంతో వాళ్ళంతా కూడా వీళ్ళని బెదిరిస్తున్నారు అనేటువంటిది నాగుల ఫ్యామిలీ ఆవేదన. సో ఇప్పటికైనా అధికారులు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి, పోలీసులు ఆ బౌన్సర్ల మీద కేసులు నమోదు చేయాలి అనేటువంటిది ఆ ల్యాండ్ అసలైన ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో అప్పటికే కేసులు పెండింగ్ లో ఉన్నాక కూడా ఆ రియల్ ఎస్టేట్ సంస్థ బరి తెగించి ఈ విధంగా గుండాల సహాయంతో ఆ మొత్తం అక్కడ ఉన్నటువంటి పొలాన్ని కబ్జా చేసి వాళ్ళు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వెంచర్స్ వేసుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారు. ల్యాండ్ విపరీతంగా ధరలు పెరగడమే దీని అందరికీ కూడా కారణం అనేటువంటిది కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి ఉన్నటువంటి ల్యాండ్ ను ఈ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ విధంగా కబ్జాకు ప్రయత్నించడం పైన రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ సాయి కిరణ్.